పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం చదువుకున్నాం. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీన్లను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: జలములో ఉత్తర దిక్కు నుండి పొర్లి వరద వలె మనుషులు మొర్రపెట్టినట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశం మీదను అందున్న సమస్తము మీదను పట్టణం మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీన్లందరినీ లయపరచుటకు తూరు సీదోనులకు సహాయుడు ఒకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీప శేషులైనను ఫిలిస్తీన్లను నాశనము చేయును. గాజా బోడాయను మైదానంలో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకొందువు? యెహోవా ఖడ్గమ, ఎంతవరకు విశ్రమింపక ఎందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరుకుండుము. అష్కెలోను మీదకిని సముద్ర తీరం మీదకిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు గదా. నీవెలా విశ్రమించదవు? అచటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇంతటితో ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును కాక. ఆమేన్.